మీ ఫోన్లో తరచుగా వచ్చే స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లను కేవలం బ్లాక్ చేసి ఊరుకుంటున్నారా? అయితే ఇకపై అది సరిపోదు అంటోంది టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్. స్పామ్ బెడదను శాశ్వతంగా అరికట్టాలంటే ప్రతి సబ్స్క్రైబర్ తప్పనిసరిగా ట్రాయ్ డిఎండి యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. మీరు మీ మొబైల్లో స్పామ్ నెంబర్ను బ్లాక్ చేస్తే అది కేవలం మీకు మాత్రమే ఉపశమనం ఇస్తుంది. కానీ యాప్ ద్వారా రిపోర్ట్ చేస్తేనే ఆయా నెంబర్లను గుర్తించి, ధృవీకరించి శాశ్వతంగా నిషేధించడానికి ట్రాయ్కి అవకాశం లభిస్తుంది. ఇప్పటివరకు డిఎండి యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దాదాపు 21 లక్షల మొబైల్ నెంబర్లను ఇప్పటికే నిషేధించినట్లు ట్రాయ్ వెల్లడించింది. ట్రాయ్ డిఎండి యాప్ ద్వారా స్పామ్ను రిపోర్ట్ చేసే విధానం చాలా సులభం. అధికారిక యాప్ స్టోర్ నుంచి ట్రాయ్ డిఎండి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కాల్ లాగ్స్ను ఓపెన్ చేసి స్పామ్ నెంబర్ను ఎంచుకుని దాని కేటగిరీని, అంటే ఉదాహరణకు టెలిమార్కెటింగ్ ఫ్రాడ్ సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా జనరేట్ అయిన మెసేజ్ను 1909కు పంపితే ఫిర్యాదు పూర్తవుతుంది. డిఎండి యాప్లో మెసేజ్ హిస్టరీలోకి వెళ్లి స్పామ్ మెసేజ్ను ఓపెన్ చేయండి. కింద ఉండే రిపోర్ట్ మెసేజ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కేటగిరీని ఎంచుకుని 1909కు మెసేజ్ను పంపండి. ముఖ్యంగా స్పామ్ కాల్ లేదా మెసేజ్ అందిన 7 రోజుల్లోగా ఫిర్యాదు చేస్తే మంచిది. అలాగే ఈ ప్రక్రియలో ట్రాయ్ నుంచి మీకు ఎలాంటి కాల్స్ రావని, అలా ఎవరైనా చేస్తే అది మోసమని గుర్తించాలని ట్రాయ్ హెచ్చరించింది. సంచార్ సాథీ పోర్టల్ ద్వారా కూడా రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇకపై స్పామ్ బెడదను అందరూ కలిసి అంతమొందించడంలో భాగం కావాలని ట్రాయ్ కోరుతోంది. ఒకవేళ తరచుగా మీకు స్పామ్ కాల్స్ వస్తుంటే అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్పామ్ కాల్స్ లో వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు. ముఖ్యంగా మీ ఓటీపీ, బ్యాంక్ ఖాతా నెంబర్, ఏటీఎం పిన్, సివివి లేదా ఆధార్ నెంబర్ వంటి సున్నితమైన సమాచారాన్ని కాల్లో ఎవరికీ చెప్పవద్దు. స్పామ్ మెసేజ్ల్లో వచ్చే నకిలీ లింకులు లేదా అటాచ్మెంట్లను అస్సలు క్లిక్ చేయవద్దు. ఏదైనా కాల్ మోసపూరితంగా అనిపిస్తే వెంటనే ఫోన్ కట్ చేయండి. ఆందోళన కలిగించే విధంగా మాట్లాడినా వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. బ్యాంకు లేదా ప్రభుత్వ సంస్థల నుంచి కాల్ వచ్చిందని చెబితే ఆ కాల్ను నమ్మకుండా మీరు స్వయంగా వారి అధికారిక కస్టమర్ కేర్ నెంబర్కు కాల్ చేసి విషయాన్ని ధృవీకరించుకోండి. బహుమతి లేదా లోన్ ఆమోదం కోసం ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ముందుగా డబ్బు చెల్లించమని అడిగితే అసలు చెల్లించవద్దు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ట్రాయ్ డిఎండి యాప్లో ఫిర్యాదు చేస్తే మీరు క్షేమంగా ఉండడమే కాకుండా ఇతరులను కూడా రక్షించవచ్చనేది మర్చిపోకండి.